చందమామ కథ ధర్మ సందేహం. ఒకానొక అరణ్యంలో మునీశ్వరుడు ఒక ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన పేరేమిటో ఎవ్వరికీ తెలియదు. కానీ స్వభావాన్ని బట్టి, గుణగణాలను బట్టి సహజ సిద్ధంగానే ఆయనకు సత్యకేతుడు అనే పేరు సార్థక నామంగా ఏర్పడిపోయింది. సత్యకేతుడికి అబద్ధమాడటం ఎటువంటిదో తెలియనే తెలియదు. ఏ ప్రాణిని హింస పెట్టడం ఆయనకు సుతారము ఇష్టం లేదు. అందుకనే కొమ్మ నుండి కోసినట్టయితే చెట్టుకి ఎక్కడ నొప్పి పెడుతుందోనని చెప్పి నేల మీద రాలిన పళ్ళనే తినేవాడు. లేగల నోట్లో కరక్కాయ కొట్టిన వాడవుతాడేమోనని అవి పాలు తాగినప్పుడు చిందే నురగలు మాత్రమే ఆరగించి జీవాన్ని నిలబెట్టుకునేవాడు. అంతటి అహింసాపరుడు సత్యకేతుడు. ఒకనాడు సత్యకేతుడు తన ఆశ్రమంలో దర్భాసనం మీద కూర్చొని రుద్రాక్షమాలు తిప్పుకుంటూ జపం చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక అడవి పంది పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకు సమీపంలోనే ఉన్న ఒక పొదలో దూరింది. చూస్తే దాని ఒళ్ళంతా రక్తమయమై ఉంది. ఇది తప్పక వేటగాడి బాణపు దెబ్బ తిని ఉండాలి అని నిశ్చయించుకున్నాడు సత్యకేతుడు. పాపం, ఒక్క దెబ్బకే ఈ అడవి పంది నెత్తురు వరదలు కార్చుకుంటూ వచ్చింది. మరి ఇంకో దెబ్బ ఎక్కడ తగులుతుందోనన్న భయంతో అది ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి తలదాచుకుని ఉండాలి. ఇప్పుడు దీన్ని ఎలా కాపాడడం అని అనుకుంటూ దాని రక్షణ గురించే ఆలోచించసాగాడు మునీశ్వరుడు. ఇంతలో అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు. కాటుక రంగు గల శరీర ఛాయతో, చింత నిప్పుల వంటి కన్నులతో, కోర మీసాలతో, చూడ్డానికే భయం వేసేలా ఆజానుబాహువుగా ఉన్న ఆ వేటగాడు అతి వినయంగా మునీశ్వరుడికి నమస్కరించి, బాబు, ఈ దారిని అడవి పందేమైనా వచ్చిందా? చూస్తే చెప్పండి అంటూ అడిగాడు. ఆయన ఏమీ మాట్లాడకపోయేసరికి వేటగాడు మళ్ళీ, బాబయ్య, పొద్దుటే లేచి ఎవరి మొహం చూశానో గాని ఇవాళ అడవంతా తిరిగినా ఒక్క జంతువు కనపడలేదండి. ప్రాణం విసిగిపోయి ఇక ఇంటికి పోదామా అనుకునే వేళకి నా అదృష్టం బాగుండి ఒక పంది కనపడిందండి. కాని ఏం లాభం, బాణం దెబ్బ తగలగానే అది ఇటు వచ్చేసిందండి. దాన్ని కొట్టి మాంసం పట్టుకెళ్లి అమ్ముకు వస్తేనే నా పెళ్ళాం పిల్లలకు కూడు దొరుకుతుంది, లేకుంటే లేదు. ఇప్పటికి 3 రోజులాయే తిండి లేక మేమందరం పస్తులే ఉంటున్నామండి. అది దొరికితేనే తప్ప ఇవాళ కూడా మేము ఆకలి కడుపుతో మాడి ఉండవలసిందే అంటూ తన సంసార బాధలు చెప్పుకుని దీనంగా మొరపెట్టుకున్నాడు. అంతవరకు పంది అవస్థ చూసి జాలిపడిన సత్యకేతుడికి వేటగాడి ఆవేదన చూసి మనసు మరింత నీరైపోయింది. అయితే ఏమిటి చేయడం? వేటగాడు చెప్పిన దాన్ని బట్టి ఆకలి బాధ వల్ల అతను అతని కుటుంబము చచ్చిపోయిట్టున్నారు. పోనీ ఏమైతే కాని ఆ పందిజాడు చెబుదామా అంటే భయంతో వచ్చి తన ఆశ్రమంలో దాక్కున్న ప్రాణిని చంపించడం అవుతుంది. ఎలాగా? ఏమి చేద్దామన్నా పాపం చుట్టుకోవడం తప్పనట్టే కనపడుతున్నదాయే. ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చి వెలక్కాయ గొంతును పడినట్టయింది మునీశ్వరుడికి. అటు ఆ పందికి గాని ఇప్పుడు వచ్చి మొరపెట్టుకున్న వేటగాడికి గాని హింస జరగడం సత్యకేతుడికి ఎంత మాత్రము మనస్కరించలేదు. అందుకని కాస్త తీవ్రంగా ఆలోచించి ఆయన, అబ్బి, పందిని చూస్తే చెప్పమని కోరావు, కానీ చూసేవి కళ్ళు, చూసింది చెప్పటం కళ్ళకి చేత కాదు. ఒక్క నోటికి మాత్రమే చెప్పగల శక్తి ఉంది. అయితే ఏమి లాభం? నోరు చూడలేదు, చూడండి నోరేం చెప్తుంది అని వేటగాడికి జవాబు చెప్పాడు. ఇంత యుక్తిగా జవాబు చెప్పిన మునీశ్వరుణ్ణి మరేమి అడగటానికి వీలు చెక్కింది కాదు వేటగాడికి. అబద్ధం చెప్పకుండా పంది ప్రాణాలను కాపాడిన సత్యకేతుని ప్రజ్ఞను మెచ్చుకున్నాడు అన్నట్టుగా అంత ఆకలితో వచ్చిన వేటగాడు తృప్తి పడినట్టు కనపడి చిరునవ్వు నవ్వాడు. ముని చూస్తుండగానే వేటగాడి నల్లటి శరీరం అంతా బంగారు ఛాయగా మారిపోయింది. అతని చేతిలో ఉన్న విల్లు కాస్త త్రిశూలమైంది. విరబోసుకుని ఉన్న అతని జుట్టుకు ముడి ఏర్పడి ఆ ముడిలో గంగాదేవి, చందమామ కనపడ్డారు. ఇంకా సందేహం ఏమిటి? సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ రూపంలో నాకు దర్శనమిచ్చాడు. ఎంత అదృష్టం అనుకుంటూ సత్యకేతుడు ఆ దివ్య సుందరమూర్తికి సాష్టాంగపడ్డాడు. పరమేశ్వరుడు అతన్ని లేవదీసి, ఓ ఈ సత్యకేతు, నీవు అవలంబిస్తున్న అహింసా వ్రతానికి, అసత్యం ఆడకపోవడానికి మధ్యన చిక్కు ప్రశ్న కల్పిస్తే నీవు ఎలా నెగ్గుతావనే చూద్దామనే సంకల్పంతోనే ఈ సమస్య సృష్టించాను. నీ బుద్ధి బలం వల్ల సత్యవ్రతాన్ని, అహింసా వ్రతాన్ని
కూడా చక్కగా కాపాడుకున్నావు, ధర్మం నిలబెట్టావు, పరీక్షలో నెగ్గావు అని సంతోషాన్ని తెలియపరిచాడు. అందుకు సత్యకేతుడు, దేవా, అంతా నీ అనుగ్రహం అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు, సత్యకేతు, నీవు కళ్ళతో చూసి నోటితో చెప్పలేకపోయినా ఆ వరాహం ఎవరో తెలుసా అన్నాడు. ఇలా అంటూ ఉండగానే పొదలో దాగి ఉన్న అడవి పంది మాయమై ముసిముసి నవ్వులతో పార్వతీదేవి చక్కా వచ్చి ఈశ్వరుడి పక్కన నిలబడింది. ఈ మాయకు తన్మయుడై సత్యకేతుడు పురాణ దంపతులను స్తోత్రం చేశాడు. అప్పుడు వారు ఉభయులు కలిసి, ఓ ఈ భక్తాగ్రేసరా సత్యకేతు, ధర్మరక్షణ చేసిన నీ చాకచక్యానికి మేము సంతోషించాము, నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. అందుకు సత్యకేతుడు, పుణ్య దంపతులారా, మీ దర్శన భాగ్యం కంటే నాకు కావలసిందేమిటి? అయినా మీరే నా పైన అనుగ్రహం ఉంచి కోరుకోమన్నప్పుడు వద్దనడం వివేక లక్షణం కాదు. కాబట్టి ఇక ముందు కూడా ఈ 2 ధర్మాలను నేను తప్పక నెరవేర్చి ఈ ప్రతిష్ట నిలబెట్టుకోగలిగేట్టు దీవించండి చాలు అన్నాడు. పార్వతీ పరమేశ్వరులు చిరునవ్వు నవ్వి సత్యకేతుడు కోరిన ఆ వరాన్ని అనుగ్రహించారు. ఆనాటి నుంచి సత్యకేతుడు జీవితాంతం వరకు తను సత్య అహింస వ్రతాలను నెరవేర్చడమే గాక తన ఆశ్రమంలో శిష్యగణం అంతటికీ ఈ సుగుణాల యొక్క ప్రభావాన్ని బోధ చేసి తరించాడు.